ఖజానా జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో పారిపోతున్న 5 నిందితులను ప్రత్యేక బృందాలు చాకచక్యంగా పట్టుకున్నాయి. పటాన్ చెరువు వద్ద 2ని, సంగారెడ్డి సమీపంలో మరో 3ని అరెస్టు చేశారు. నిన్న చోరీ జరిగిన వెంటనే 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులు దొంగిలించిన బైక్తో పారిపోతున్న నిందితులను పట్టుకున్నారు. ఖజానా జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో పారిపోతున్న 5 నిందితులను ప్రత్యేక బృందాలు చాకచక్యంగా పట్టుకున్నాయి. పటాన్ చెరువు వద్ద 2ని, సంగారెడ్డి సమీపంలో మరో 3ని అరెస్టు చేశారు. నిన్న చోరీ జరిగిన వెంటనే 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులు దొంగిలించిన బైకుతో పారిపోతున్న నిందితులను పట్టుకున్నారు. ఖజానా జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో పారిపోతున్న 5 నిందితులను ప్రత్యేక బృందాలు చాకచక్యంగా పట్టుకున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్న ఖజానా జ్యువెలరీలో చోరీ జరిగిన ప్రాంతం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడింది. ఈ వార్త ఒక్కసారిగా చూడగానే ఈరోజు ఎట్టకేలకు పోలీసులు చాకచక్యంగా 5 పట్టుకున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. దీని తాజా అప్డేట్ ఏంటి? ఖజానా జ్యువెలరీ కేసులో పురోగతి సాధించారని చెప్పొచ్చు పోలీసులు. ఏదైతే నిన్న ఉదయం చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ కి సంబంధించిన షాప్ లో ఇది అంటే మొత్తం 6 నిందితులు ప్రవేశించి ఏదైతే ఆ మేనేజర్ సతీష్ ను రివాల్వర్ తో బెదిరించి అతను అడ్డుపడ్డ నేపథ్యంలో అతన్ని కాళ్ళపై కూడా 2 రౌండ్లు షూట్ చేశారు. ఈ ఒక్కసారి సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే ఆ జ్యువెలరీ షాపులకు సంబంధించిన వాటి కీ అడిగిన లాకర్ కు సంబంధించిన కీ అడిగినా కూడా ఇవ్వలేదని కూడా అతన్ని కాల్చారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఆ నగల్ని కూడా వాళ్ళు దోచుకెళ్లారు. అయితే 2 బైక్ల మీద కూడా పారిపోయారు. ఈ నేపథ్యంలో కూడా వెంటనే అలర్ట్ అయిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ని సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎటువైపు వెళ్లారని కూడా నిందితులు వారిని పై నిఘా పెట్టి ఆ బార్డర్ చెక్ పోస్టులు మొత్తం అలర్ట్ చేసి ఎక్కడికెక్కడికి దిగ్బంధనం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి అంటే అటు సంగారెడ్డి వైపు పారిపోతున్నట్టు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా ఆ ఏరియాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో కూడా రాత్రి వారిని అంటే బైక్ మీద 2 బైక్ల మీద 3 చొప్పున వెళ్తున్నటువంటి 6 రాత్రి పోలీసులు అదుపులో పట్టుకొని వారిని రాష్ట్ర ప్రదేశంలో కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఖజానా జ్యువెలర్స్ ఒక్కటేనా లేదంటే గతంలో కూడా అంటే ఏటీఎం చోరీ కేసు జరిగింది. మరొక వైపు ఏదైతే కుక్కడపల్లి ఫేజ్ 7 లో కూడా ఒక వృద్ధ దంపతుల ఇంట్లో కూడా ప్రవేశించి 20 తులాల బంగారం కూడా దొంగిలించిన నేపథ్యంలో కూడా అవన్నీ వీరేనా అంటే మొత్తానికి మహారాష్ట్రకు సంబంధించిన ముఠాగా గుర్తించారు. అయితే వీరేనా ఈ దొంగిలించిన ఈ ఘటనా స్థలాలకు సంబంధించిన చేసినటువంటి చోరీ చేసిన నిందితులు వీరేనా అంటూ కూడా ఆరాధిస్తున్నారు. మొత్తం ప్రస్తుతం అయితే ఆ గాయపడ్డ ఎవరైతే మేనేజర్ సతీష్ ఉన్నారో అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం కోలుకున్నాడని చెప్పొచ్చు. ఇది పోలీసులు మాత్రం సీరియస్ గా ఈ కేసును తీసుకొని విచారిస్తున్నారు. ఆ కేసులో అంటే మొత్తం హైదరాబాద్ లో ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో కూడా నిఘా కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా నిఘా పెట్టినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తున్న పరిస్థితి. ఈ చోరీ కేసులో ఖజానా చోరీ కేసు నిందితులు మాత్రం పట్టుకుని రాష్ట్ర ప్రదేశంలో ప్రస్తుతానికి అయితే విచారిస్తున్నారని చెప్పొచ్చు. మరొక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే బైక్ మీద పారిపోతున్నటువంటి ఈ నిందితులు 6 ఉన్నారో ఆ 2 బైకులు కూడా చోరీ చేసిన బైక్లే కావడం విశేషం. ఈ నేపథ్యంలో కూడా మరి బైక్ ఈ దొంగతనం కేసులోనే వీరు అంటే ఏదైతే ఖజానా జ్యువెలర్స్ కేసు కావచ్చు, ఇళ్లలో దొంగతనాల కేసులో కావచ్చు, అయితే ఇంకా బైకులు కూడా ఏమైనా చోరీ చేశారా, ఎక్కడెక్కడ చోరీ చేశారు, ఎవరికి అమ్మారు, ఎక్కడ డంప్ చేశారనే కోణాలు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. రైట్ శ్రీనివాస్, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.